యాక్షన్స్ బట్ 4 టెస్ట్ కేసెస్ వస్తాయి ఇవి. యా ప్రొఫెషనల్ వచ్చేసరికి మీకు ఇన్స్టిట్యూషనల్ 5 టెస్ట్ కేసెస్ వస్తాయి. రూల్ 2, రూల్ 4 ఒకటి, మీరు రీప్రాక్ 2 ఒకటి, హోల్ క్లైమ్ ప్రైజింగ్ ఒకటి, ప్లస్ D-deny 5 టెస్ట్ కేసెస్ అవి. ప్లస్ ప్రొఫెషనల్ వచ్చేసరికి CHHS 2 వస్తాయి, ప్లస్ ప్రొఫెషనల్ ఒకటి వస్తుంది, 3 వస్తాయి మీకు ఇక్కడ. అక్కడికి 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, 8 టెస్ట్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడికి. మీరు PGPUP కానీ వేరే ఉంటే అవి దాన్ని బట్టి యాడ్ చేయండి. ఇది ఫ్రాడ్ లో ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఆ క్లైమ్స్ వెళ్ళి చూసుకుంటే కానీ తెలుస్తుంది అది. అంటే స్టేజ్లో చూసానండి, అంటే జస్ట్ దాని యాక్షన్స్ అవి కూడా పెట్టుకున్నాను. సారీ, దాని నోట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో స్టేజ్లో ఓపెన్ చేసి చూసుకున్నాను. స్టేజ్ లో ఉన్నాయి, అది ఫ్రాడ్ నుంచి కాపీ చేసి ఒకసారి ఆ క్లైమ్స్ మీరు వ్యాలిడేట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అది. అంటే ఫ్రాడ్వి డైమండ్ ఫ్రాడ్లో ఓపెన్ చేయలేకపోతున్నాను, అవి యాక్సెస్ లేదు అని వస్తుంది, FEP యాక్సెస్ లేదు అని. FEP యాక్సెస్ లేదని వస్తుందండి డైమండ్ ఫ్రాడ్ డైమండ్లో ఓపెన్ చేస్తుంటే. స్టేజ్ డైమండ్లో ఓపెన్ చేస్తే వచ్చాయి, స్టేజ్ డైమండ్లోనే చూసుకున్నాను నేను. చూసారు యాక్షన్ అదే ఉందా? వేరే హోల్డ్స్ కానీ ఏమీ లేవు దాని మీద? వేరే హోల్డ్స్ కూడా ఉన్నాయండి, బట్ మెయిన్ మనకి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ PGPUP అంటే PGPUP ఒక్కటే, మేబీ ఇంకేమైనా యాడ్ అవుతాయేమో అని నేను ఇంకా అనుకున్నా. PGPUPతో పాటు వేరే హోల్డ్ ఉంటే అది హిట్ అయిందేమో ఒకవేళ. మీరు ఆ హోల్డ్ కోడ్ ఎప్పుడు రిజాల్వ్ అయింది అవి చూసుకోవాలి. ఓకే, అది మీరు PGPUP అంటే ఇప్పుడు సెకండ్ క్లైమ్ ఉంది, ప్రొఫెషనల్ అది 2 ఉన్నాయి అనుకోండి, CHHS అది ఉన్నప్పుడు CHHS హిట్ అయింది అనుకోండి, అదర్ యాక్షన్ ఇది PGPUP సెకండరీ అనుకోండి. ఓకే, PGPUP అనేది ప్రైసింగ్ హోల్డ్. అది మనకి అంతకుముందు మీరు దీంట్లో చూశారు కదా, అక్కడ షీట్ లో దాన్ని బట్టి చూడండి అది. సత్య ఒక్కసారి జస్ట్ ఇది చూస్తున్నాను. ఫస్ట్ ఇది మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు, మీది ఫోన్ తోటి ప్రాబ్లం ఉన్నట్టు సెల్లింగ్ అన్న చేయండి. ఓకే, కట్ అయిపోతా వస్తుంది. నా మాట వినిపిస్తుంది కదా? మీ మాట నాకు క్లియర్గానే వినిపిస్తుంది. మీది కట్ అవుతా వస్తుంది. నేను వాళ్ళు కూడా చెప్తున్నాను, మన మీటింగ్ లో అలాగే ఉంది. ఆ మీటింగ్ బాబర్ కూడా సెకండ్ టైం అడుగుతున్నాడు కదా, చూసుకోండి అది ఒకసారి. నిన్న మధ్యాహ్నము బాగానే ఉందా అండి? అంత అబ్జర్వ్ చేయలేదండి నిన్న మధ్యాహ్నం. అంటే నేను రీస్టార్ట్ చేసుకున్నాను జస్ట్ ముందు. దాని బదులు ఫోన్ నుంచి చేసుకోండి, అసలు డౌట్ ఉండదు కదా. నేను అది ఎక్కువ, మీరు ఆల్రెడీ అది సెక్యూరిటీది ఆల్రెడీ చేసింది కదా, నేను ఎక్కువ ఫాలో కాలేదు. నేను అక్కడ క్లైంట్ చూస్తా ఉన్నాను, అటు ఇటు మల్టీ టాస్కింగ్ చేశాను. ఒకటి సిట్రిక్స్ తన ఫే అవుట్ ఆఫ్ ఆఫీస్ అనుకుంటే వీక్, సో స్పాట్ మెసేజ్ చేశాను. హలో, కృష్ణని అడగండి, మొన్న దాని తర్వాత ఏదైనా ఉందా అని చెప్పి అప్పుడు ఆయన అడగండి. ఆల్రెడీ అది బిల్ చేస్తున్నాడు కదా. ఎన్నో మొన్న చేశారు కదా, ఇంకా చేస్తున్నాడు కదా. ఓకే, ఇప్పటికైతే బోత్ ఇన్స్టాల్ అన్నారు, ఇంకేమన్నా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ లాస్ట్ వీక్ ఇప్పటికి న్యూ కోడ్ ఉందా అని అడగండి. కృష్ణని అడగండి, కృష్ణని అడిగి చెప్పండి. సత్య ఒకసారి అండి, ఇది రూల్ 2 తోటి హెడెడ్ డినై అండ్ ఇది రూల్ 4 తోటి, అండ్ ఇది తీసేస్తానండి ఎందుకంటే ఇది జస్ట్ ఎక్స్క్లూడ్ FEP అని ఉంది. దీని బదులు WPRC ఒకటి పెడతాను, థర్డ్ టెస్ట్ కేస్. అండ్ ఫోర్త్ది వచ్చేసి ప్రైజ్ అండ్ రీఎడ్యుకేట్, ఇది ప్రొఫెషనల్. అండ్ ఇది రీప్రాక్డ్ డూప్ ఒకటి, ఇన్స్టిట్యూషనల్, ఇది రూల్ 5.
ఇన్స్టిట్యూషనల్ అన్ని ఒకసారి పెట్టండి, ఒకసారి పెడితే మీకు క్లారిటీ ఉంటది. సరే. ఆ టీసీ ప్రొఫెషనల్ కింద పెట్టండి, అప్పుడు మీకు ఎన్ని రూల్స్ అనేది ఉంటది గుర్తుంటది. అది రూల్ 5 పెట్టారు, ఆ క్లైమ్ హిట్ అవుతుందో లేదో సార్, కానీ అంటే బాగానే ఉంటుంది కానీ అది అప్పుడు చూసుకోవచ్చు, లేక హిట్ అవుతుందో లేదో దాన్ని బట్టి ఏం చేయాలని. ఇది డీడీనై అండి. అండ్ బిహెచ్డిఎంఈకి అయితే స్టేజ్లో కూడా ఏమీ లేవు క్లెయిమ్స్. అండ్ సిహెచ్హెచ్ఐఎస్ మన స్టాండర్డ్ రిగ్రెషన్ ఇవేనండి. సో సిహెచ్హెచ్ఐఎస్ అయితే మాత్రం నెక్స్ట్ జస్ట్ నేను ఆ రూల్స్లోని బర్డ్ డాక్టర్ రూల్స్లో చూస్తే ఓన్లీ ఒక్కదానికే ఎఫ్ఈపీ ఉంది. అవసరం లేదండి, సిహెచ్హెచ్ఐఎస్ టెస్ట్ కేస్ 24 అవసరం లేదు. మనకు అది మనది, అది మన నోట్స్, అది దాన్ని తీసేసేయండి. తీసేసానండి. ఈసీ 24 అని ఉంది ఇంకా. నేను జస్ట్ అంటే మొత్తం అన్ని నీట్గా చేస్తానండి. నీట్గా మళ్ళీ మర్చిపోతే ఆయన మళ్ళీ అక్కడ సమాధానం చెప్పుకోవాలి. మీరు దీన్ని వేరే డాక్యుమెంట్ సేవ్ చేసుకోండి, అప్పుడు అప్డేటెడ్ అని ఒకటి. అండ్ ఇది సేమ్ మన రిగ్రెషన్ టెస్ట్ కేసెస్లోనే ఇది కూడా రిగ్రెషన్దేనండి. ఇది తీసేసానండి. ఎన్డిహెచ్డి 2 కలిపి ఒకటే చేయమన్నాను కదా, నేను ఒకటే అనుకున్నట్టున్నాం కదా. సరే, అలాగైతే ఇది టెస్ట్ కేసులు ఇప్పుడు అవసరం లేదు, 3 అవసరం లేదా, అలాగైతే ఇది తీసేసానండి. అంటే ఇది వేరే లైన్ ఆఫ్ బిజినెస్కి వేసాం. సో దట్స్ ఫైన్, మనం దాన్ని ఈ ఎఫ్ఈపీకి చేంజ్ చేస్తాం అప్పుడు. అది సరే అయితే సరే, అప్పుడు వర్క్ అవుతుందని చెప్పి దాన్ని పెట్టాము అక్కడ. ఓకే, మనకి ఎఫ్ఈపీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎఫ్ఈపీ దానికి ఎక్కువ యాడ్ చేయడం ఎందుకని చెప్పి పెట్టాం, లేదంటే అప్పుడు టెస్ట్ కేసు మారడం ఏదో ఒకటి చేద్దాం అది. సో ఇది అండ్ ఈ రెండిట్లో ఒకటి తీసుకుంటానండి, లైక్ ఇదర్ ఇన్స్టిట్యూషనల్ కానీ ప్రొఫెషనల్ కానీ. హోల్ క్లెయిమ్ ప్రైజింగ్ ఒకటి ఉంది. ఓకే ఒకసారి మీరు చూపించిన క్లెయిమ్స్ చూపించండి, పని అయిపోతుంది. ఓపెన్ చేసి చూపించండి, అక్కడ క్లారిటీ వస్తుంది. మీకు మళ్ళీ డౌట్ గా దానికి అంత టైం స్పెండ్ చేసుకుంటే మనం ఉంటుంది. ఓకే, ఇది వీసీ ట్యూబ్. డైమండ్ ఓపెన్ ఉన్నాయా? లేదండి, ఓపెన్ చేస్తాను. ఇది ఇవి స్టేజ్లోంచి తీసానండి నేను. మీరిద్దరు ఒక్కొక్కళ్ళు ఎంతసేపు స్పెండ్ చేశారు కృష్ణతో స్టేజ్ లింక్ కోసం? ఇంకా 15 minutes పైన అనుకుంటా అండి నాది. ఎంతసేపు? 15 minutes పైనే అనుకుంటా అండి నేను. మీరు ఇప్పుడు మీరు కదా నేనే మాట్లాడుతున్నా. నేను 15 minutes పైనే అనుకుంటా. మీరు స్వాతి? అసలు నేను మాట్లాడలేదండి స్టేజ్ కి. లేదు. ఓకే, నిన్న మీరు 1/2 hour పైన ఈమెయిల్ కన్వర్జేషన్ నడిచినాయి కదా, అది జస్ట్ అదే ఒక ఈమెయిల్ పెట్టి అందరికి పెట్టి పంపించేస్తే అందరికి సరిపోయేది. అది
జస్ట్ 10 minutes అన్నమాట. ఆ 15 minutes అని ఈమెయిల్ పెడితే సరిపోయేది. ఒక్కొక్కరికి ఈయన చేసేది కాకుండా మనకు పని దండగా. చివరిలో తను అడిగింది నాకైతే తప్పేమో అప్పుడు అనిపించలేదు. దానికి ఆయన ఏదేదో అనుకుంటాడు ఆయన. ఇప్పుడు మీకు ఇప్పుడు స్టేజ్ లో కావాలి కదా లింక్, అదేది పని చేయట్లేదు, అదేదో పంపించేస్తే దాన్ని ఫాలో అవుతారు. అప్పుడు ఇష్యూ ఉంటే దానికి 10-15 minutes మీరు చూస్తారు. మీరు రైట్ సైడ్ మూవ్ చేయండి, కర్సర్ కింద. ఓకే నాకు అర్థమైంది. మీరు పైకి మూవ్ చేయండి, అది చెప్తా. మూవ్ చేశాక హోల్డ్స్ ఎవరు హిస్టరీ, అదే ఏ ప్రాసెస్ హిస్టరీ చేసిందో చూద్దాం. ఓకే, పీజీబీయూపీ రిజాల్వ్ అయిపోయిన తర్వాత అది రూల్ ఎల్డి అంటది, ప్రైజ్ రూల్. ఓకే, మీరు ఇది క్లోజ్ చేసిన నోట్స్ లోకి వెళ్ళండి. ఓకే, ఇది సిహెచ్హెచ్ఎస్ తో వచ్చింది. అది మీకు 4.6 అని కదా, మీకు అది సిహెచ్హెచ్ఎస్ అప్లై అయింది. 4.4 అది అప్డేట్ అయిపోయింది కదా పీజీబీయూపీ. అక్కడ మీకు సిహెచ్హెచ్ఎస్ రిపేర్ అని కూడా వచ్చింది. మీరు రాసిన టెస్ట్ కేసుకి వెళ్ళండి. అక్కడ సిహెచ్హెచ్ఎస్ అని పెట్టారా కామెంట్ లో? మీరు పెట్టలేదండి, అంటే నోట్స్ ఏం పెట్టలేదు నేను. అక్కడ నోట్స్ పెట్టుకుంటే ఇప్పుడు అక్కడే క్లారిటీ వచ్చేసేది మనకి. ఇది అప్లై అయిందని డౌట్ వచ్చింది కదా, మీరు ఇన్ఫర్మేషన్ దగ్గర నోట్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు అది చూడంగానే సిహెచ్హెచ్ఎస్ కదా అప్లై అయిందని తెలిసేది. అది అది సిహెచ్హెచ్ఎస్ అండి. ఆ ఫస్ట్ క్లైమ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఆ టెస్ట్ కేసెస్ అవుతాయో లేదో గ్యారెంటీ లేదు. నేను మల్టిపుల్ వాటి మీద చేస్తున్నది, చేసి దాన్ని బట్టి చూస్తా. లేదంటే నేను తర్వాత సపరేట్ గా ఏదో ఒక మీటింగ్ తర్వాత చూపిస్తానని, నేను రివ్యూ చేస్తానని చెప్తాను. అది బీపీఏ రోబోట్ ఈ కేసెస్ ఓపెన్ చేశారా? నాది నేను తీసుకున్న యూజ్ స్టోరీ. ఓపెన్ చేశారా క్లెయిమ్? ఇది ఓపెన్ చేశాను. హోల్స్ ఏమున్నాయో చూడండి. హోల్స్ అయితే ఎఫ్ఈపిహెచ్డి ఒకటే ఉందండి. పీజీబీయూపీ లేదుగా. ఇది మీరు ఏం అడుగుతున్నారంటే ఇంకొక దానికా, ఇన్స్టిట్యూషనల్ వాటికి అడుగుతున్నారా? మీరు వేరేది ఒక టెస్ట్ కేసు అది కాదు కదా, సెకండ్ది. మీరు దాని క్లెయిమ్ చూద్దామని. ఇప్పుడు పీజీబీయూపీ సిహెచ్హెచ్ఎస్ అయిపోయింది కదా. అది ఇది అయిపోయింది. ఇది మనం ప్రొఫెషనల్ చూసామండి. ఇప్పుడు మీరు అడుగుతుంది ఇన్స్టిట్యూషనలా? పీజీబీయూపీ సెకండ్ సినారియో ఉంది కదా, దానికి ఏమైనా క్లెయిమ్స్ చూసారా? చూసాను ఇవే.
ఇది డీసీడీయూపీ రిపేర్ అని వచ్చింది. ఇది ఓన్లీ పీజీబీయూపీ అండి. I think this is the second claim. నేను మ్యూట్లో నోట్స్కి వెళ్ళండి. ఇదిగో DC2 హిట్ అయింది. పీజీపీయూపీ హోల్డ్ ఒకటే ఉంది పట్టుకోవాలనుకుంటప్పుడు మరి. ఓకే, పీజీపీయూపీ హోస్ట్ ప్రొఫెషనల్ అండి. అది క్యాపిటేటెడ్ రిపేర్ బై ద ఎంపీడీ క్లెయిమ్స్ అంటే అది హోస్ట్ క్లెయిమ్స్ ఉన్నాయి. మీరు క్లెయిమ్ నెంబర్ స్టార్ట్స్ విత్ హెచ్ అయితేనే మీకు దొరుకుతుంది. ఓకే, అది కానీ అది ఎఫ్ఈపీ కాదు, అది ఎఫ్ఈపీ ఎక్స్క్లూడెడ్ కదా ఇక్కడ దీని ప్రకారం. ఓకే, పీజీపీయూపీ అలా పెట్టండి మరి. ఇక్కడ పీజీపీయూపీ మరి మనం మిస్ అవుతున్నాము మరి. డాక్యుమెంట్ లో అయితే లేదు మరి. ఇక్కడ నేను ఈ మధ్యలో మాట్లాడాలి స్వప్నతో. నేను పింగ్ చేశాను, తను టైం ఉండి కనుక నాకు పింగ్ చేస్తే నేను అప్పుడు దీన్ని కూడా అడుగుతాను పీజీబీయూపీ. ఎందుకంటే పీజీబీయూపీ మీకు డాక్యుమెంట్ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దాంట్లో ఎక్సెల్ షీట్ లో మీరు హోస్ట్ ఓన్లీ ఫస్ట్ లో హోల్డ్ కోడ్ ఎల్ఓబి అని చెప్పి ఇచ్చారు కదా, దాంట్లో అదే ఉంది మరి. కానీ ఎక్కడో నేను దీన్ని చూసాను. నేను ఒకటి ఎప్పుడో చేశాను టికెట్, అది పీజీబీయూపీ అని చెప్పి ఇది ఉంది. పీజీబీయూపీ హోల్డ్స్ అని చెప్పి క్లెయిమ్ చేశాను. నేను ఎప్పుడు వేసాను, 2022లో వేసాను. ఓన్లీ ప్రొఫెషనల్ చేసింది మరి. బీపీఏవి కాదనుకుంటా కదండి, జస్ట్ హాస్టల్ డీటెయిల్. కానీ అది బీపీఏవి కాదు కదా. నో బీపీ ఏదండి పీజీబీయూపీకి అంటే పాత మీ 2020లో వేసారన్నారు. 2022లో అది నేను మా బీపీఏదే అది, కానీ అది హోస్ట్ కేసాం అది. కానీ ఎఫ్ఈపీ లేదనుకుంటా. ఒకసారి అడిగితే మేక్ ష్యూర్ చేసుకోవచ్చు అది. మీ టెస్ట్ కేసెస్ తీసేయండి, తీసేసి పీజీబీయూపీ ఏదో హోస్ట్ అని ఉంది అక్కడ. అంటే మీకు అక్కడ నిమిషాలు ఇది అయిపోద్ది మనకి. ఇంకో 2 నిమిషాలు ఉంది కదా టైం. ఫైన్, మీరు ఆ 2 టెస్ట్ కేసెస్ అయితే తీసేయండి సరిపోద్ది. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళు ఏదన్నా క్లైమ్స్ ఏమన్నప్పుడు వేసిస్తాం, దాని వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకా ఓకే, అదే
అవి రెండు తీసేసేయండి. అయితే నాకు కనిపించట్లేదు. అది హోస్ట్ చేసాం, అది క్లారిటీగా ఆ మీటింగ్ లో అడగొచ్చులే. సరే, అవి అక్కడ స్ట్రైక్ అవుట్ చేసి కూడా తీసేసేయండి. ఆ హోల్ క్లెయిమ్ ప్రైజ్ అనేది మీకు ఉంది కదా, మీరు దాన్ని డీసీడూపుకు వాడుకోవచ్చు. అది మీరు ఆ క్లెయిమ్ కనుక చూసుకుంటే అది ఎఫ్ఈపీ అయితే కనుక చూద్దాం. కానీ చాలా టైం పడుతుంది అన్ని, కానీ కాకపోతే మరి అన్ని చూసుకోవాలి. తర్వాత మాట్లాడదాం. కానీ మీటింగ్ ఉందిగా, షర్ట్ ఉంది, ఇంకా నేను నెక్స్ట్ అది క్లెయిమ్ చేయాలి. చూద్దాం, ఇప్పుడు ఈ మధ్యలో ఒకసారి మాట్లాడతాం.